తెలంగాణ రాష్ట్రం కోసం కాళ్లకు గజ్జెగట్టి సంకకు డప్పేసుకొని ఆటలాడి పాటలు పాడిన కళాకారులు ఎంతో మంది ఉన్నారు. అయితే కేసీఆర్ కాలంలో కొంతమందికి సాంస్కృతిక సారథి అనే పేరుతోని ఉద్యోగాలు ఇచ్చిండ్రు. అయితే కడమ కళాకారులు మాత్రం ఖాళీగానే ఉండి మాకు కూడా నౌకర్లు ఇచ్చి ఆదుకోవాలి అని బాగానే పోరాటాలు చేసిండ్రు. కాంగ్రెస్ సర్కారు వస్తేనన్నా ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డారు. కానీ ఇప్పుడు చూడండి ఎట్లున్నదో వాళ్ళ పరిస్థితి. చూస్తున్నారా ఎంత పెద్ద లొల్ల అవుతున్నదో. వీళ్ళంతా తెలంగాణ కోసం గొంతులు బొంగుర బొంగ స్టేజీల మీద ఆడివాడినోళ్ళట. కానీ ఇప్పుడు కూరల కరివేపాకు తీరగానే అయింది మా బతుకు అని బాధపడుతున్నారు. పాటలు వాడి జనంలో ఊపు తీసుకొస్తే తర్వాత లీడర్లు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చి ఆళ్ళే పెద్దోళ్ళైనరు. కానీ మేం మాత్రం ఇలువ లేకుండా అయినాం అని ఏడుస్తున్నారు. కళను నమ్ముకొని ఆట పాటలు ఆడినోళ్ళం, వేరే పని చేసుకోనోళ్ళం. అసోంటి మమ్ములను ఆదుకోవాలన్నా వద్దా? అందుకే సీఎం రేవంత్ రెడ్డికి మా గోడు చెప్పుకునే తానికే వచ్చినాం. కానిగో ఇక్కడ పోలీసులు మమ్మల్ని సీఎం దాకా పోనిస్తలేరు, ఈడ్చి అవతల వారేసిండ్రు అని ఏడుస్తున్నారు. తెలంగాణలో ఏ పార్టీ సర్కార్ వచ్చినా ఆదుకునేటోళ్ళు లేకుంటాయినరని అంటున్నారు. స్టేషన్ గణపురంలో మొన్న రేవంత్ రెడ్డి సభ జరిగింది కదా, హాగో అక్కడికి చేరుకొని అలా గోడు సీఎం సాబుకు చెప్పుకుందామని ప్రయత్నం చేస్తే పోనీయలేదట పోలీసులు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు నౌకర్లు ఇస్తామని మాటిచ్చిండు. తెలంగాణలో 500 మందే కళాకారులు ఉన్నారా, కడమల పరిస్థితి ఏంది అని స్పీచ్లు దంచిండు. కానీ ఇప్పుడేమో పోలీసులను పెట్టి మమ్మల్ని ఈడ్చి పడేస్తున్నాడు అని అంటున్నారు. ఇచ్చిన మాట మీద నిలబడకుండా మా బతుకులు ఆగం చేసుడు రేవంత్ రెడ్డికి న్యాయం కాదు అని మొత్తుకుంటుర్రు. కొంతమంది ఆడోళ్ళు అయితే ఏడ్చుకుంటూ పోయినరట స్టేషన్ గన్పూర్ సభ నుంచి. ఇప్పటికైనా పేద కళాకారులను గుర్తించి తెలంగాణ కోసం గొంతులు నొప్పెట్టేంత వాడినోళ్లను గుర్తించి నౌకర్లు ఇయ్యాలని కోరుతున్నారు తెలంగాణలో పాటలు వాడి ఆటలాడే కళాకారులు. పెద్ద పెద్ద లీడర్లు అంటే ఎసొంటి బట్టలు వేసుకుంటారు, ఎసొంటి తావులలోకి పోతారు, ఏం కథ? సరే ఎలక్షన్లప్పుడు ఓట్ల కోసం ఎన్నో పాటలు పాడతారు కానీ అది వేరే ముచ్చట. గెలిచినాక వాళ్ళతో వాళ్ళు చూసుకోకుండా పబ్లిక్ కోసం ఆలోచన చేసేటోళ్ళంటే ఆడాడుంటారు. ఇగో గీన కూడా గసొంటి లీడరే కావచ్చు. మరి ఇంతకైనా ఏం చేసిండు, ఏం కథ అని దడుచుకుందాం కదా. చలో నడువురు మళ్ళా. అగ్గో గుర్తుపట్టిరా ఎవలో పెద్ద మనిషి? బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. అరే సార్కి ఇక్కడ కూర్చున్నాడేంది? మన సొంటోళ్ళకే చెత్త అంటే కంపులేస్తుంది. సార్ తెల్ల బట్టలు వేసుకొని నిత్య కార్లల్లో మంచి మంచి జాగాలలో తిరుగుతాడు. ఊర్లో పొంటున్న చెత్త అంతా గాడనే ఉంది. పోయి గాడ కూర్చున్నాడు. చూస్తుంటే మనకే గజ్జిలేస్తుందిలే. సారేమో ఇంకా ముద్దు కాలు చాపుకొని మరీ కూర్చున్నాడు. చుట్టున్నోళ్ళు కూడా చెప్తారా అనుకుంటే వాళ్ళు కూడా సార్కు సోపతి కూర్చున్నారు. వీళ్ళంతా ఎందుకు ఇట్లా కూర్చున్నారని అంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ మచ్చబుల్లారంలా శ్మశాన వాటికల డంపింగ్ యాడబెట్టిరట. ఇక చెత్త చేయంగా ఎక్కడ లేని రోగాలు, మన్ను, మశానం అంతా మా పానాలకే తిప్పలైతుంది. మేము ఎన్నిసార్లు మొత్తుకున్నా ఆఫీసర్లు శవున పెడతలేరు సార్ అని మర్రి రాజశేఖర్ రెడ్డి తానికి పోతే వీళ్ళు మంచిగా చెప్తే వినరు అని చుట్టుపడుతోళ్ళందరినీ సోపద్దొలుకొని ఆ చెత్త కుప్పల కూర్చొని దారినాకు దిగిండు. ఆడుండేటోళ్ళు ఇప్పటికే మున్సిపాలిటోళ్లకు మస్తు సార్లు మొరబెట్టుకురట. ఆయన కూడా శవ మీద పెయిన్ వారినట్టే చేసిర్రట. ఇక చూసి సార్ తానికి పోతే సార్ గీ ధర్నాతోని బుద్ధి చెప్పిండు వాళ్ళకు. ఏందో ఏమో ఈ ఆఫీసర్ల పనితనం. టైంకు జీతాలు తీసుకున్నాడు ఒక్కటే కాదు, జర తీసుకున్న జీతానికి న్యాయం చేస్తట్టు పని చేస్తే మంచిగా ఉంటది. లేకుంటే మేము ఏడికైనా తెగిస్తాం అని బెదిరిస్తురట అక్కడోళ్ళంతా ఈ వీడియోతోని.